వైఎస్ జగన్ పొదిలి పర్యటన ఏపీ రాజకీయాల్లో సెగ పుట్టించింది. పొగాకు బోర్డు సందర్శనలో ఉద్రిక్తత చెలరేగడం, వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడడం లాంటివన్నీ రాజకీయంగా వేడి పుట్టించాయి. తెలుగుదేశం వైసీపీ నేతల మధ్య ఇప్పుడు దీని మీదే డైలాగ్ వార్ నడుస్తుంది. సీఎం చంద్రబాబు కూడా వైసీపీ అధినేత జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత ధైర్యం ఉంటే తెనాలిలో గంజాయి బ్యాచ్ ని పరామర్శిస్తారని మండిపడ్డారు. ఇక పొదిలిలోనూ బాధ్యత లేకుండా పర్యటిస్తారా అంటూ ప్రశ్నించారు బాబు. దేవతల రాజధానిని వేశ్యల రాజధాని అంటారా, రౌడీయిజం చేస్తారా అని ఫైర్ అయ్యారు చంద్రబాబు. శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తామంటే కుదరదన్నారు సీఎం. ఇక ఇప్పటి వరకు తన మంచితనాన్నే చూశారని, ఇకపై ఉపేక్షించనని చెప్పారు. హద్దు మీరితే ఇకపై ఊరుకునేది లేదన్నారు. 11 సీట్లకే పరిమితం చేసిన వైసీపీకి బుద్ధి రాలేదన్నారు చంద్రబాబు. అమరావతిపై అసభ్య వ్యాఖ్యల నుంచి దృష్టి మళ్లించేందుకే పొదిలిలో దాడులు చేశారన్నారు. నేరస్తులు రాజకీయ ముసుగులో చేస్తున్నారు కాబట్టి మాట్లాడితే రాజకీయ నాయకులపైన యాక్షన్ ఎవరి మీద తీసుకోవాలి? రాష్ట్రానికి లా అండ్ ఆర్డర్ ఎవరు క్రియేట్ చేసినా బీ కేర్ఫుల్. హెచ్చరిస్తున్నా, నేనెప్పుడు భయపడలా. తీవ్రవాదులపైన పోరాడినప్పుడు కానీ, ముఠా నాయకులపైన పోరాడినప్పుడు కానీ, కమ్యూనల్ వైలెన్స్ని అణిచివేసినప్పుడు కానీ ఒకటే ధ్యేయం, పబ్లిక్ సేఫ్టీ. పబ్లిక్ సేఫ్టీ, నో కాంప్రమైజ్. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నా, గట్టిగా కూడా చెప్తున్నా, ఎన్నోసార్లు చెప్పా, చేసి చూపిస్తా. నేరస్తులు రాజకీయ ముసుగులో వైసీపీ కూడా పొదిలి ఇష్యూపై కాస్త ఘాటుగానే స్పందిస్తుంది. ఆ పార్టీ నాయకులు పొదిలిలో జరిగిన దాడులను ఖండిస్తున్నారు. దాడులు చేసే సంస్కృతితో సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారో ఆలోచించుకోవాలని పేర్ని నాని అన్నారు.